అందరికీ నమస్కారం. సమర్వీర్ క్రియేషన్స్ బ్యానర్ పైన గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మాతగా, యాటా సత్యనారాయణ గారి దర్శకత్వంలో, భీమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, తమ్మిరాజు గారి ఎడిటింగ్తో, రమేష్ గారు డిఓపిగా, తిరుమల ఎన్ తిరుపతి గారు ప్రొడక్షన్ డిజైనర్గా, కాసర్ల శ్యామ్ గారు, అలాగే సుధాల అశోక్ తేజ గారు అద్భుతమైనటువంటి పాటల్ని రాయగా, మన బాబీ సింహ గారు, అలాగే రాజ్ అర్జున్ గారు, చందు నాయర్ గారు, మకరంద్ దేశపాండే గారు, తేజ్ సాప్రో గారు, ప్రేమ గారు, వేదిక గారు, ఇంద్రజ గారు, అనసూయ గారు, దేవి ప్రసాద్ గారు, ఇలా చాలామంది తారగణంతో, వాటన్నిటికీ మించి ఎంతోమంది అమరవీరులు, అలాగే వీర నారీమణుల ఆశీస్సులతో మన ముందుకు వస్తున్నటువంటి రజాకార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనందరికీ తెలుసు ఆగస్ట్ 15, 1947 ఇండియా గాట్ ఇండిపెండెన్స్ అని. కానీ హైదరాబాద్కి ఇండిపెండెన్స్ రావడానికి మరో సంవత్సర కాలం పట్టింది. దాని వెనకాల ఎంతోమంది త్యాగం ఉంది. మరి వాటన్నిటినీ కూడా గుర్తిస్తూ ఇక రాదేమో అని అందరం అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో సరిగ్గా ఈ టైంకే నిన్ననే అనౌన్స్మెంట్ వచ్చింది. We are all very proud and happy that September 17th has been declared as Hyderabad Liberation Day, a true celebration. And how has it been being part of a film like Razakar? మీకు తెలుసా వెనకాల స్టోరీ, లేకపోతే ఈ సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత తెలుసుకున్నారా? మొదలుపెట్టాక తెలుసుకున్నారు. ఓకే, సో కొంతవరకు తెలిసింది, ఇక మిగిలింది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మన ఆర్ నారాయణమూర్తి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. విప్లవాత్మకమైనటువంటి సినిమాలకి చిరునామా, అట్టడుగు వర్గాలకి సంబంధించిన వారికి వారి కథని వెండితెర మీదకి ఆవిష్కరించినటువంటి ఘనత వారికే దక్కుతుంది. ఆర్ నారాయణమూర్తి గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ శంకర్ మాస్టర్ గారు టు ప్లీజ్ స్పీక్. ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అనేది అంటే నాకు గర్వపడుతున్నా. హిస్టరీ అందరు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్. ఎస్, మన హిస్టరీ బుక్స్లో లేనటువంటి హిస్టరీ మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు మన డిఓపి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రమేష్ గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చేసిన గెస్టులందరికీ, అండ్ చిన్న సార్, అండ్ వెంకటరెడ్డి సార్, అండ్ మ్యామ్, అండ్ ఇంద్రజ గారు, బాబీ గారు, అండ్ ఆల్ గెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గూడూరు నారాయణ రెడ్డి గారు ఫర్ గివింగ్ దిస్ లవ్లీ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ యాట గారు నన్ను ఎంకరేజ్ చేసి యాజ్ ఎ టెక్నీషియన్గా చూస్ చేసుకున్నందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ తీయాలంటే హిస్టరీ తెలిసి ఉండాలి, అండ్ ఆ హిస్టరీని ఎగ్జిక్యూట్ చేసే ప్రాపర్ విజనరీ డైరెక్టర్ ఉండాలి. ఆ విజనరీకి యాడ్ ఆన్ అబ్వియస్లీ సపోర్టింగ్ ప్రొడ్యూసర్ కావాలి. ఇవన్నీ వచ్చాక రిమైనింగ్ కావాల్సింది చూసింగ్ ఆఫ్ టెక్నీషియన్స్. యాట గారు పర్టికులర్గా నాకు ఈ మూవీకి స్కేల్ ఎక్కడ తగ్గకుండా ఉండాలని ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అండ్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ మొదలు పెడితే ఎడిటర్, డిఓపి, ఆర్ట్, ఎవ్రీ క్రాఫ్ట్ వన్ ఈజ్ పర్టికులర్లీ చూస్ చేసుకొని లార్జర్ దెన్ లైఫ్గా ఈ మూవీని అవుట్పుట్ తీసుకొచ్చారండి. అండ్ కమింగ్ టు మై ఎక్స్పీరియన్స్ దిస్ ఫిలిం, ప్రీవియస్లీ ఐ అసోసియేట్ విత్ బాహుబలి అండ్ ట్రిబుల్ ఆర్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ మూవీస్. ఆ మూవీస్ చేసేటప్పుడు నాకు ఆబ్వియస్లీ ఎవరికైనా అప్కమింగ్ టెక్నీషియన్గా ఉంటుంది, మనకి ఇలాంటి మూవీ ఒకటి రావాలి ఫర్దర్. కానీ గాడ్ సేక్ నాకు ఇమ్మీడియట్గా నెక్స్ట్ ప్రాజెక్టే నేను బయటకు వచ్చాక ఇండిపెండెంట్గా దిస్ మై సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఐ డిడ్ పొలిమేర 2, సెకండ్ ఫిలిం ఇది. అండ్ సారీ, దిస్ మై థర్డ్ ఫిలిం. సో బాక్స్ అలా కూడా వేసాను. సో ఇంత షార్ట్ స్పాన్లో నాకు ఈ ప్రాజెక్ట్ రావడం వెరీ మచ్ హ్యాపీ. అండ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి వైఫ్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు ఈ సినిమాలో. వీళ్ళందరూ క్యారెక్టర్స్ని ఎంత బాగా పోర్ట్రే చేశారు అంటే, నాకు తెలిసి బయటకు వచ్చిన తర్వాత చాలా క్యారెక్టర్స్ని తిట్టుకుంటాం, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ యాక్టర్స్ అని. ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు की वंदनालु. आज हमारा भारत एक अखंड भारत है क्योंकि उसकी नींव सरदार वल्लभभाई पटेल जी ने जोड़ी थी. నా పేరు అనుష త్రిపాఠి. నేను ఈ మూవీలో వర్క్ చేస్తున్నాను. మూవీ 15th మార్చ్లో రిలీజ్ చేసింది. నేను ఈ మూవీలో ఒక వైఫ్ ఆఫ్ నిజాం క్యారెక్టర్ ప్లే చేసింది. ఎన్నో గొప్ప సినిమాలో ఎన్నో
మంచిగా క్యారెక్టర్ ఇచ్చింది. నేను ప్రొడ్యూసర్ గుడు నారాయణ రెడ్డి గారికి అండ్ డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారికి హృదయపూర్వకాలు ధన్యవాదాలు. రాజ్ అర్జున్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాసిం వలి ఈస్ ప్లేడ్ ద క్యారెక్టర్ ఆఫ్ కాసిం వలి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. వెరీ వెరీ పవర్ఫుల్, ఫియర్స్ఫుల్ అండ్ వెరీ నెగటివ్ షేడ్ ఉండేటువంటి క్యారెక్టరు. దాన్ని ఎలా పోర్ట్రే చేశారో తెలుసుకుందాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మిస్టర్ తేజ్ సాప్రో హూ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఎస్, మనం ఈ ప్రాంతం హైదరాబాద్ గుర్తుపెట్టుకోవాలి అంటే ద ఫాదర్ ఆఫ్ ద నేషన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని. లేదంటే సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ జరిగి ఉండేది కాదు ఇఫ్ దట్ మ్యాన్ వుడెంట్ హ్యావ్ స్టూడ్ ఫర్ హైదరాబాద్. సో ఆ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు తేజ్ సాప్రో గారు. వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనదర్ యాక్టర్ సందీప్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సందీప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ Kudur sir, it is really a courageous step you have taken, and I genuinely thank you for making this outstanding, aware karne wali film. And Yata sir, I am thankful to you that this meaningful cinema is this time, and I know how tough this has been, the whole journey has been so tough, and I thank you for making me a part of this film, and thank you so much. I promise you the next time I come I will speak in Telugu. So thank you Gudurji, my producer, my director Yata. I think he has done some amazing work, and all the respected guests who have come here, बहुत आप लोगों को प्रणाम. And you must watch this film. Thank you very much. Andarki namaskaram. I'm Ketna Raj. I'm so glad to be part of this movie, Razakar. Firstly, sir, ee opportunity ichinanduku chaala thank you, Yata sir, and Pranay sir, Gudu sir. Thank you so much. Definitely, this is a must-watch movie. Andaram edana movie chudaniki mundu we will be like, it's a comedy movie or it's a romantic movie or it's a thriller movie, but this is a movie which will touch your heart. Nijanga patriotism and a feeling unna prati okkaru ee movie chusi you will definitely connect avutaru andaru. Inta cruel, inta what can I say, inta torture chesaru amuna women's ni ani oka feel. While we were shooting, Yata sir మేకింగ్ వీడియో సెండ్ చేయడానికి ఒక బతుకమ్మ సీన్ షూట్ చేశారు. ఇట్ వాజ్ లైక్ ఆ షూటింగ్, ఆ సీన్ చూస్తున్నప్పుడే మేమందరం ఇట్లా ఏడ్చేసాం, ఏంటి ఇంత క్రూయల్ ఉందా అని. జస్ట్ ఇమాజిన్ ఆ టైంలో మన ఉమెన్స్ని, మన ఆడవాళ్ళని ఎంత టార్చర్ చేశారు. అసలు ఆ మూమెంట్, ఆ ఫీలింగ్ తెచ్చుకున్నప్పుడే వాజ్ లైక్ సో, ఐ డోంట్ నో, ఐ వాజ్ లైక్ స్పీచ్లెస్. మూవీ చూసినప్పుడే మనకు ఇంత ఇలా ఉంది అనిపించింది. జస్ట్ ఇమాజిన్ హౌ దే హ్యావ్ గాన్ త్రూ దిస్ ఉమెన్స్, లైక్ ఎవ్రీబడి, ఆ రేప్స్, ఆ టార్చర్, ఐ డోంట్ నో, లైక్ ఐఎమ్ స్పీచ్లెస్ డెఫినెట్లీ. అండ్ షేరింగ్ స్క్రీన్ విత్ బాబీ సింహా గారు, వేదిక గారు, ఐఎమ్ సో హ్యాపీ. నిన్ననే మనకు డిక్లేర్ అయ్యింది సెప్టెంబర్ 17th యాజ్ హైదరాబాద్ లిబరేషన్ డే. అంటే మన హైదరాబాద్కి విముక్తి వచ్చినటువంటి రోజుగా ప్రకటించింది. ఈ సందర్భంగాను అలాగే రజాకార్ టీం అందరూ కలిసి దీని వెనకాల కష్టపడిన వాళ్ళు కులాలకి మతాలకి అతీతంగా, ఆడవాళ్ళ మగవాళ్ళ అని తారతమ్యం లేకుండా దీని వెనకాల కష్టపడ్డారు, ప్రాణత్యాగం చేశారు. యాజ్ ఎ ట్రిబ్యూట్ దేర్ ఇస్ అ వీడియో, అండ్ ఆ వీడియోని లాంచ్ చేయవలసిందిగా మాధవీలత గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. విరించి హాస్పిటల్స్ సిఇఓను, చైర్పర్సన్ కన్నా కూడా ఇంకా రజాకార్లు ఏలుతున్న హైదరాబాద్ పాత బస్తీ ఓల్డ్ సిటీ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి ఇంకా రజాకార్ల రాజ్యాన్ని నిర్మూలించడానికి ఇచ్చిన అవకాశం నాకు దొరికినందుకు, అలాంటి ఒక వ్యక్తిగా ఈ సినిమా దేదీప్యమానమయ్యి అన్ని అంచెలను దాటి ఆ శిఖరాలను అందుకొని ఇప్పటికైనా నిజమైన స్వాతంత్రం ప్రతి తెలంగాణ పౌరుడికే అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇక ఇందులో చాకలి ఐలమ్మ క్యారెక్టర్లో మనకి కనువిందు చేయబోతున్నటువంటి ఇంద్రజ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఆవిడ్ని చాలా సినిమాల్లో హీరోయిన్గా అండ్ మోస్ట్ రీసెంట్ టైమ్స్లో టెలివిజన్ షోస్లో చూస్తూ వస్తున్నాము. ఇందులో పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అని. వాట్ యూ సే ఇంద్రజ గారు? థ్యాంక్ యూ సుమ గారు. ఎస్ ఇట్ ఈస్. అండ్ ముందుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అండ్ ఇందాక మన ప్రొడ్యూసర్ గారు గూడూరు నారాయణ రెడ్డి గారి గురించి చెప్పినప్పుడు సొమ్ము దమ్ము అన్నారు. వాటితో పాటు ఇలాంటి మూవీ తీయాలంటే గట్టి సంకల్పం కావాలి. ఎందుకంటే ఏంటి, ఏ ఒక్క విషయమైనా మనం ప్రారంభించినప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఎంతూసియాసంతో ప్రారంభిస్తాం. కానీ వెళ్ళే కొద్దీ అంటే అది తీసుకునేటువంటి కాలక్రయం కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని అడ్డంకులు పడతాయి. అండ్ ముఖ్యంగా డబ్బుల విషయానికి వచ్చినప్పుడు ఫినాన్షియల్గా చాలా మనం అనుకున్నది ఒక్కటైతే జరిగేది ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ మూవీ కూడా అదే అయింది. 16 కోట్లు ఏదో అనుకున్నారు సార్, ఇప్పటికీ 51 కోట్లు వచ్చి నిలబడింది. అది ఎలా భరించారో తెలియదు కానీ ఆ గట్టి సంకల్పం అయితే మాత్రం, అంటే ఈ మూవీని తీసుకురావాలి, మరుగుపడిన చరిత్రని బయటకి తీసుకురావాలి, అన్టోల్డ్ అండ్ ఆ ట్రూ స్టోరీని అందరు ముందు పెట్టాలి అన్న సంకల్పం మాత్రం ఎక్కడ నీరు కారిపోకుండా, సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ముందుగా గూడూరు నారాయణ రెడ్డి గారికి చాలా చాలా గట్టిగా మనం అందరం కూడా చప్పట్లతో ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. చాలా మనందరం అభిమానించేటువంటి వ్యక్తి. ఆ మట్టి వాసనల్ని, మట్టి పరిమళాలని, అక్కడ ఉండేటువంటి విప్లవాల్ని, కథల్ని ఎప్పటి నుంచో మనకి ఈ వెండి తెర మీద సాక్షాత్కరించినటువంటి డైరెక్టర్, యాక్టర్ శ్రీ ఆర్ నారాయణమూర్తి గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. వారి చిత్రాలన్నా మనందరికీ చాలా ఇష్టం. మరి ఆర్ నారాయణమూర్తి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. గూడూరు నారాయణ రెడ్డి గారు బొకేని ప్రజెంట్ చేస్తారు. ప్రణయ్ గారు మొమెంటోని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రీసెంట్గా మనకి గూడూరు ప్రణయ్ రెడ్డి గారు ప్రజెంటింగ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. ఆ సేమ్ మొమెంటోని ఇక్కడ తయారు చేయడం జరిగింది. అండ్ నారాయణమూర్తి గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. చాలా గొప్ప సినిమాకి నన్ను పిలిచి మాట్లాడమన్నందుకు నా జన్మ ధన్యంగా భావిస్తూ, ఇంత గొప్ప సినిమా తీసినటువంటి నిర్మాత నారాయణ రెడ్డి గారికి, దర్శకుడు ఏటా గారికి, టెక్నీషియన్స్కి, మొత్తం అందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, హే తమ్ముళ్ళరా మీరు మెయిన్ సక్సెస్ చేయాలి, శబాష్ మీకు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారు ఓడిపోయారా? నేను షాక్. రియల్లీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారా? మళ్ళీ షాక్. కామారెడ్డి బిడ్డ వెంకటరమణారెడ్డి గారు ఇద్దరి మీద గెలిచాడా? అమ్మని అమ్మ ఎవడైనా ఆయన చూడాలరా బాబు అనుకున్నా, నిజంగా చూడాలనుకున్నా. తెలుసో సార్ కానీ ఒక్కసారి చూడాలనిపించింది. ఈ రజాకార్ దయ వల్ల వారిని చూసా. శబాష్ వారికి. మన హార్మూర్ రెడ్డి గారు, మీ ఇద్దరు దెబ్బ వల్ల ఈవేళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణలో 5 ఎంపీలు 6 ఎంపీలు కూడా ఈవేళ ఏకంగా 15 ఎంపీలకి మేము సిద్ధం అని చేశారు మహానుభావ. ఓకే, వందనాలు మీకు, ధన్యవాదాలు మీకు. మిత్రులారా, ఫస్ట్ ఒక పాప ఎవరో సర్దార్ వల్లభాయ్ పటేల్ జిందాబాద్ ఉంది. శబాష్. అమ్మ ఎవరు? వై? బికాస్ భారతదేశంలో 567 పైగా సంస్థానాలుంటే ఆ రోజుల్లో ముఖ్యంగా కశ్మీర్, జునాగఢ్, ట్రావెన్కోర్, నిజాం స్టేట్, ఈ నలుగురు కూడా మేం భారతదేశంలో విలీనం కావు. జునాగఢ్ అండ్ నిజాం స్టేట్ వీ వాంట్ టు జాయిన్ ఇన్ పాకిస్తాన్. ట్రావెన్కోర్ మేము సొంతంగా ఉండదలుచుకున్నాం. కశ్మీర్ మేము సొంతంగా ఉండదలుచుకున్నాం అని క్లాష్ వస్తే ఇండియా ముక్కలైపోద్దా, చిన్న భిన్నమైపోద్దా, ఏమైపోద్ది భారతదేశం అని తాపత్రయపడుతున్న దోషుల్లో లార్డ్ మౌంట్ బాటన్ నుంచి బ్రిటిష్ వాళ్ళందరూ కూడా బ్రిటిష్ రూల్ చేయకపోతే ఇండియా ముక్క చెక్కలైపోద్దని ఎదురు చూస్తున్న తరుణంలో జవహర్లాల్ నెహ్రూ గారితో కొట్లాడిన ధీరాది ధీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్. మిస్టర్ నెహ్రూ, ఇప్పుడు కన్నా ఈ కన్నా మనం విలీనం చేయకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ నేషన్, హిందూయిజం, కంట్రీ, ఇండియా మొత్తం పోద్ది. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అని పటేల్ గారు అడిగితే నెహ్రూ అలగపూనాడు. అలగపూన్నప్పుడు నువ్వు అలగపూనుతున్నావు, వెరీ సారీ, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై పోస్ట్ అన్నాడు పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీరు నమ్మండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాల్సినోడు. 16 ఓట్లు ఆయనకు వచ్చాయి, జస్ట్ 4 ఓట్లు నెహ్రూ గారికి వచ్చాయి. నోట్ మహాత్మా గాంధీ వల్ల చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధాని అయ్యాడు, జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దట్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు ఆయన. నెహ్రూ షాక్. ఓకే, యు డూ ఇట్ అన్నాడు ఆయన. ఎస్ అని, మిస్టర్ పటేల్ కాశ్మీర్ జోలికి పోకు, కాశ్మీర్ నాకు వదిలే అన్నాడు ఆయన. వై? ఇంకన్నీ మీకు తెలుసు, అది పెద్ద సినిమా, మళ్ళీ ఏటా గారు సినిమా తీస్తాడు ఆయన, అల్లూరు గారు తీస్తారు లేకపోతే, రైట్? అప్పుడు మీరు నమ్మండి మిత్రులారా, నిజాం స్టేట్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, సుద్దాల అశోక్ గారు ఏం రాశాడు, ఈ తమ్ముడు భీమ్ ఏం పాటలు మ్యూజిక్ చేశాడు, భారతీ ఉయ్యాలు ఏం పాటలు ఇంకో తమ్ముడు రాశాడు. గొప్ప మ్యూజిక్ ఇచ్చావే భీమ్, నీ జన్మ ధన్యం. తెలంగాణ రజాకార్ మామూలు సినిమా కాదు ఇది, శబాష్ మ్యూజిక్, రైట్? నిజంగా నాకు ఎక్కడ ఆనందం ఇస్తుందంటే, గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ బిలాంగ్స్ టు బీజేపీ, రైట్? ఈ బీజేపీ వాళ్ళకి కొంచెం ఎర్ర జెండా అంటే కొంచెం ఎక్కడో చిన్న పీకుడు పెద్ద పీకుడే. కాబట్టి వాళ్ళని ఎందుకు మనం ఫోకస్ చేయాలి అనే భావం లేకుండా, సినిమా అంటే సత్యం, సత్యాన్ని చాటి తెప్పేది సినిమా. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. భారతదేశంలో ప్రపంచంలోనే చారిత్రాత్మక సినిమాలు తీయాలన్నా, పౌరాణిక సినిమాలు తీయాలన్నా, సోషల్ తీయాలన్నా, ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్ తీయాలన్నా తెలుగు గడ్డ. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు. సత్యం జనాన్ని చెప్పడం. అందులో ఈవేళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ రజాకార్ సినిమా తీయడం అనేది ఆషామాషి కాదు, నిజంగా గట్స్ కావాలి. అల్లూరు గారు అన్నట్టు, ఆ సొమ్మ అన్నట్టు నిజంగా గట్స్ కావాలి. వై గట్స్ ఎందుకు కావాలంటే, స్వతంత్రం వచ్చినాడైనా మీరు నమ్మండి, తెలంగాణ సెప్టెంబర్ 17ని విలీనం చేద్దామా, విమోచనం చేద్దామా, దినోత్సవాలు ఐక్యం చేద్దామని తాపత్రయపడుతున్న రోజుల్లో ఈవేళ బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా ఏదో వాళ్ళు రూల్ చేస్తున్నారండి. అలాంటి రజాకార్ సినిమా ఈవేళ రావడం అనేది సత్యాన్ని జనాన్ని చెప్పడం అనేది. బికాజ్ ఇందాక ఇంద్రరాజు గారు అన్నారు మంచి మాట, దిస్ నాట్ యాక్ట్ ముస్లిం ఫిలిం, రైట్? సత్యం ఇది. బట్ ముస్లిం స్టేట్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, కశం రజ్వీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ముగ్గురు బ్రహ్మాండమైన యాక్టర్ని ఏటా గారు పెట్టాడు ఆయన. శబాష్, అచ్చు అలాగే ఉన్నారు వాళ్ళు. శబాష్. క్యారెక్టర్ ఫిట్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? మీరు నమ్మండి మిత్రులారా, ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ, వందే మాతృ ఉద్యమం కానీ బీభత్సంగా సాగుతున్న రోజుల్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ షాక్డ్, నిజాం స్టేట్ అయిపోద్దు, వాట్ టు డూ. ఇవాళ 2 కళ్ళ సిద్ధాంతం మనం చెప్పుకుంటాము చూడండి. ఆ రోజుల్లోనే హిందువులు ముస్లింలు నాకు 2 కళ్ళు అని హీ వాంట్స్ టు రూల్ నిజాం స్టేట్. కానీ ఎక్కడో షేక్ అవుతున్నాడు. హీ వాంట్స్ టు సేవ్ హిస్ కింగ్డమ్. దానికోసం అప్పుడు ఏం చేశాడంటే, ఈవేళ ఏ ఎంఐఎం ఉందో అది లాతూర్లో ముస్లిం ఫండమెంటలిస్ట్, ఓ ముస్లిం పెద్ద ఆయన ఏర్పాటు చేశాడు ఎంఐఎం పార్టీని. దానికి నాయకుడు ఎవరండి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాదు, కాసిం రజ్వీ. అప్పుడు నిజాం స్టేట్ అంటే తెలంగాణలో 12 జిల్లాలు, 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు. దిస్ ఈజ్ నిజాం స్టేట్. అప్పుడు కాసిం రజ్వీని పిలిపించి, నా సామ్రాజ్యాన్ని నువ్వు కాపాడు, ఏం చేస్తావు చెయ్యన్నాడు ఆయన. అప్పుడు ఆయన రజాకార్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రజాకార్? ముస్లిం మత సేవకుడు, ముస్లిం మత పరిరక్షకుడు. వాది పరిరక్షకాస్ ఆఫ్ ముస్లిమ్స్. ఇస్లాం స్టేట్ కావాలి అని రజాకార్ని మొత్తం సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. దే కేమ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బీహార్, యూపీ, ఈ ప్లేస్ నుంచి 2 లక్షల మంది రజాకారులు. అక్కడి నుంచి రజాకారులు ఏం చేశారు, ఏం వాగడాలు చేశారు. ఆ రోజుల్లో, ఆ 10 ఏళ్లలో ఈవేళ తెలంగాణ గుండెకాయని ఎలా గుణపాలతో గుచ్చారు, తెలంగాణ గుండెల మీద ఎలా కుంపట పేల్చారు, తెలంగాణ తెలని భాషని, సంస్కృతిని, సమస్తాన్ని కూడా ఎలా పిప్పు చేశారు అనేది మన తమ్ముడు ఆల్రెడీ సినిమాలో చూపించాడు. ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం
నా జన్మ. 5 తరాలు నరకం అనుభవించినాం. 500 సంవత్సరాల నిజాం పరిపాలనలో మేము అనుభవించినాం. మీకు సినిమా కావచ్చు, మా పూర్వీకుల నరక యాతన ఇది. 5 తరాలు. నారాయణమూర్తి అన్న చిన్న సబ్మిషన్ ఇస్తాం మీకు తర్వాత. ఎందుకంటే మీకు ఒక చిన్న, మీరు అంటే ఎందుకు ఇష్టం అంటే, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫస్ట్ మూవీ చూశాను, అర్ధరాత్రి స్వాతంత్రం. ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఇక్కడికొచ్చి సచ్చినారా బిడ్డలు, మా బాధలే మీ బతుకన్నరా అన్నలు మా వీరులు. వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోతే ఆ నీళ్ళ శవాలుంటే దాని మీద మీరు కెమెరా క్లోజప్లో పెడితే బుల్లెట్ గాయాలు కనబడతాయి. బుల్లెట్ గాయాలు కనబడ్డప్పుడు మీరు అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం చూపిస్తారంటే, ఆ కన్న తల్లి చిన్నప్పుడు నుదుటి మీద బుగ్గ మీద కాటుక ముక్క పెట్టిన చూపిస్తారు. దిష్టి చుక్క. అది స్క్రిప్ట్. ఆ రోజు కన్నీటి బొట్లు. మీకు తెలియాలి తెలంగాణ చరిత్ర. మీరు అనుకుంటున్నారు ఈ తెలంగాణ చరిత్ర మేము ఎన్ని నరకాలు అనుభవించినాం. మేము పుట్టే వాళ్ళమే కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే మేము పుట్టే వాళ్ళమే కాదు తెలంగాణలో. ఎందుకంటే నారాయణమూర్తి గారు ఒక నిజం చెప్పారు. 1947 ఆగస్టు 15 వచ్చిన స్వాతంత్రం ఇక్కడ సంవత్సరం 13 నెలలు రోజు వేల మంది అత్యాచారాల పాలవుతున్నారు, హత్యల పాలవుతున్నారు, అఘాయితల. అక్కడున్న ఢిల్లీ మీదున్న భారత ప్రధానికి ఇక్కడ చలనం లేదు. ఇక్కడ జాతి ఉన్నది, చస్తున్నది, చావు బతుకుల్లో ఉంది. రోజు బొడ్డెమ్మలాడుతున్నారు, బతుకమ్మలాడుతున్నారు, నగ్నంగా చంపబడుతున్నారు. నాకు ఆ నాయకుడికి లేదు. మా బతుకులకు ఒకే ఒక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక్కరే ఆలోచించారు మా గురించి. తెలంగాణ గురించి ఆలోచించిన ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక మహానాయకుడు, ఒక అవతార పురుషుడు, ఒక కారణ జన్ముడు. అతనే లేకపోతే మేము ఈ ప్రపంచంలోకి వచ్చేవాళ్ళం కాదు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి పాటగాడికి, పాడిన ప్రతి గాయకుడికి, రాసిన ప్రతి మన శుద్ధ అశోక్ తేజ గారికి కానీ, మన కాసర్ల శ్యామ్ గారు కానీ, శ్రీనివాస్ మౌళి గారు కానీ, ఇలాగ అందరి జీవితాలు ధన్యమైపోయిందని నేను అంటానండి. ఎందుకంటే ఈ సినిమాని గత కొన్ని రోజులుగా రికార్డింగ్ చేస్తూనే ఉన్నాము. ఇందులో మీ అందరి కోసం ఒక పాట. పాదాన ముళ్ళు కుచ్చితే బాధతో తల్లడిల్లేది, కడుపులో బల్లెందించితే నీ పెదవుల్లో నవ్వు ఏందిది, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నరా, రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటరా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నరా, రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటరా, దింపుడు కల్లంల మిమ్ములను దింపిలే బిడ్డ అని అంటున్నాము, ముద్దాడి మిమ్మల్ని భూతల్లి డొక్కల్లో పక్కేసి పడుకోబెడుతున్నాము, పిడికిళ్ళు మూసిన మీ అర సేతుల శపథమేందో తెలుసుకున్నాము, తెరిసిన కనుగుడ్లు చూపించే తొవ్వల్లో మేము కూడా దండు కడుతాము, వరుసగా పబ్బతి పడుతాము, మీరు వదిలిన బందుకు పడుతాము, బిడ్డలారా బిడ్డలారా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా. ఇకపోతే రజాకర్ సినిమా నిజంగానే తెలంగాణ చరిత్రకు అద్దం పట్టేది. గతంలో గుర్రపు డెక్కలు సప్పుడు వచ్చినా, రజాకర్లు వస్తున్నారని బండి చప్పుడు వచ్చినా అందరూ కూడా పారిపోయి చైన్లలో దాచుకునే, గడ్డివాములలో దాచుకునే సందర్భం. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు రక్షణ లేదు, బయటకు వెళ్ళిన మగవాళ్ళకు రక్షణ లేదు, పంట పండించిన రైతు తినే వరకు కూడా అది గ్యారంటీ లేనటువంటి సందర్భం. పుట్టాం కాబట్టి బతకాలి, చచ్చే వరకు ఉండాలి అనే పరిస్థితిలో ఆ కాసిం రజ్వీ చేసినటువంటి అరాచకాలకు దర్పణమే ఈ రజాకర్. ఈ రజాకర్ సినిమాని చూసి అందరూ కూడా గత చరిత్రను తెలుసుకుంటూ, గతంలో జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఆ రజాకర్ వ్యవస్థని కూలదోయడానికి ఎంతమంది పోరాడారు,
పోరాడిన వాళ్ళ జీవితాన్ని చూసి ఆ తర్వాత తరానికి ఎంతటి మంచి జీవితాన్ని ప్రసాదించారు అనేది చూస్తే నాటి స్వాతంత్రం నుంచి కూడా 18-20 ఏళ్లలో కూడా చనిపోయి స్వాతంత్ర సమరయోధులుగా ఉంటే ఈరోజు ఈ డయస్ మీద ఇవాళ వివిధ రంగాల్లో అందరూ కూడా స్వేచ్ఛగా బతకడానికి కారకులైనటువంటి ఆ సమరయోధులు అమరవీరులు వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా వచ్చిన తర్వాత నేను చేస్తున్న తర్వాత నేను సినిమా కమిట్ అయ్యి షూటింగ్కి వెళ్ళేంత వరకు మా ఆవిడకి చెప్పలేదు. ఎందుకంటే మా ఆవిడ కొంచెం మోడర్న్ థాట్స్తో ఉంటుంది. ఈ ఊర్లు కష్టాలు ఇవన్నీ చెప్తే ఎంతవరకు ఉంటుంది ఏంటో తెలియదు. కానీ ఒకనొక రోజు నిదానంగా రెడ్డి గారు ఫోన్ చేశారు నైట్ 11:30కో 12కో. మాట్లాడుతుంటే ఏంటి అంటే, రెడ్డి గారు నేను సినిమా చేస్తున్నాం రజాకార్ అన్న, టైటిల్ బాగుందే అన్నది. అనగానే ధైర్యం వచ్చింది. ఓకే, ఈ అమ్మాయి కూడా నచ్చుతుంది, నాకు టెన్షన్ లేదని. ఆ తర్వాత నిజానికి ఇంతవరకు కథ చెప్పలే నేను. ఎందుకంటే ఇంతవరకు కథ చెప్తే మళ్ళీ లీక్ చేస్తుందని భయంతో, యాంకర్ కదా తను మళ్ళీ తన ఛానల్లో రాసుకొని మా ఆయన ఈ కథ చెప్తున్నా చెప్పలేదు. అయితే పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. కొన్ని బెదిరింపు మెసేజ్లు వచ్చినాయి, కొన్ని ఇలా వచ్చినాయి. అప్పుడు కొంచెం భయపడ్డది అమ్మాయి. ఏంటి ఇలా జరుగుతుంది అన్నది. ఏమవుతుంది సోని, చనిపోతాం అంతే కదా అన్న అనగానే ఒక్క క్షణం ఇలా అటెన్షన్గా చూసింది. అవసరమా అన్నది. అవసరమే సోని, నా గోల్ సినిమా, జీవితం అంతా ఎంజాయ్ చేశాను, నేను చేయాల్సింది సినిమా ఒకటే. సినిమా వచ్చింది తర్వాత నా బాధ్యత చెప్పే అవకాశం వచ్చింది, నా చరిత్ర చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఈ సినిమా చేస్తున్నాను. ఏ ఫోన్లు వచ్చినా ఏ బెదిరింపులు వచ్చినా నేను భయపడను, నాకు నీకు సపోర్ట్ కావాలి అన్న. అంటే నీ గోలే అది కదా, అది లేకపోతే నీ గోల్ రీచ్ అవ్వవు కదా. ఏం కాదు, అన్నిటికీ దేవుడు ఉన్నాడు, నువ్వు మంచి చేస్తున్నప్పుడు ఏం జరగదు అని నా భార్య నాకు సపోర్ట్ చేసింది. నిజంగా తను సపోర్ట్ చేయకపోతే నేను భయపడేవాడినేమో, నా పిల్లలు ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి అని భయపడేవాడినేమో. అఫ్కోర్స్ మా నాన్న పెంచిన రక్తం, మా నాన్న కమ్యూనిస్టు, నేను కమ్యూనిస్టు బిడ్డని, నేను ఒక జర్నలిస్ట్ని, సమాజంలో ఎదురుస్తూ బతికిన వాడిని. నాకు ఆ ధైర్యం ఉంది. కానీ ఎవరికైనా భార్య పిల్లలని ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే నా భార్య నాకు సపోర్ట్ చేసిందో ఇంకా నాకు టెన్షన్ లేదు. అలా అందరి సహకారంతో ఈ తర్వాత నా మీడియా మిత్రులు, ఎందుకంటే వాళ్ళందరూ నా బ్రదర్స్ కదా, నా ఫ్యామిలీ, నా మెంబర్స్, మా జర్నలిస్టు డైరెక్టర్ అయ్యారని నన్ను పొగుడుకుంటూ చెప్తున్నారు. నా చిన్ననాటి స్నేహితులందరూ నన్ను కలిసి వెళ్ళిపోయారు, నాకు అప్రిషియేట్ చేస్తున్నారు. మా ఊర్లో March 15th రోజు కటౌట్ పెట్టి పండగ చేస్తున్నారు. అందరికీ నాకు ఈ సినిమా పరిశ్రమలో సహకరించిన అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్.